చాలా శక్తివంతులైనటువంటి అమ్మవారి శక్తులు కొన్ని కోటాను కోట్లుంటాయి. అవి పిశాచ వదనములతో తిరుగుతూ ఉంటాయి. చేతిలో సుదర్శన చక్రాలు పట్టుకు తిరుగుతూ ఉంటాయి. అది దాటితే వజ్రాల ప్రాకారం. ఆ వజ్రాల ప్రాకారం బావులు, భూములు, వీధులు, ఇళ్ళు, వజ్రాలు అన్నీ వజ్రములతో నిండిపోయి ఉంటాయి. వాటి నిండా దేవీ శక్తులే. అది దాటితే వైఢూర్య ప్రాకారం. అన్ని వైఢూర్యాలతో ఉంటాయి. అక్కడ అమ్మవారి శక్తులే. అది దాటితే ఇంద్రనీలమణి ప్రాకారం. ఇంద్రనీలమణి ప్రాకారం దాటితే అమ్మవారి యొక్క 16 శక్తులు ఉంటారు. అత్యద్భుతమైనటువంటి 16 శక్తులు అక్కడ ఉంటాయి. ఈ 16 శక్తులు దాటితే ముత్యాల ప్రాకారం. అక్కడ అన్నీ తెలుపు కాంతితో ఉంటాయి. అమ్మవారి యొక్క ప్రధాన మంత్రి మండలి 8 మంత్రినులు అక్కడ ఉంటారు. రాజశ్యామల అని ప్రధాన మంత్రిని అమ్మవారికి కుడి చేతి పక్కన కూర్చుని ఉంటుంది. అమ్మవారు ఇలా చూస్తూ ఉంటుంది. ఆ రాజశ్యామల అని